నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపా టీడీపీ పాలన బేరీజు వేసుకుని మంచి జరిగి ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని గూడూరు తూర్పు వీధి, మసీద్ వీధి తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని గెలిపించాలని కోరిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. అభివృద్ధి సంక్షేమం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చిట్టుమూరు మండలంలోని నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలకు వివరించిన ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని నాయుడుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో వైకాపాను వీడి టీడీపీలో చేరికల అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి పరసారత్నం, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు. ఫ్యాను గుర్తుకు ఓట్లేసి మురళి, గురుమూర్తులను గెలిపించాలని గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అభ్యర్థించిన మేరిగ రేవంత్ చక్రవర్తి నాయకులు. వైకాపా గెలిపే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అభ్యర్థులు వెంట రాకున్నా ఆమె స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని 15, 16 వార్డుల్లో నిర్వహించిన ప్రచారంలో దేవసేనమ్మ పాల్గొని ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా గురుమూర్తి, ఎమ్మెల్యేగా మేరుగ మురళీధర్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గూడూరు పట్టణంలోని తూర్పు వీధి, పటేల్ వీధి, మసీదు వీధి తదితర ప్రాంతాల్లో వైకాపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. శాలువాలు కప్పి సత్కరించారు. ముందుగా ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన ప్రచారంలో స్థానికులు వారికి ఘన స్వాగతం పలికి ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ 2014 నుండి 5 ఏళ్ల పాటు జరిగిన చంద్రబాబు పరిపాలన, ఆ తర్వాత 2019 నుండి ఇప్పటి వరకు జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ప్రజలు బేరీజు చేసుకుని ఎవరు మంచి చేశారో గుర్తించాలన్నారు. మీకు మంచి జరిగి ఉంటేనే ఫ్యాను గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. అభివృద్ధి సంక్షేమం అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. మే 13 జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీగా గురుమూర్తి, ఎమ్మెల్యేగా మేరిగ మురళీధర్ని గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. 15, 16, 17 వార్డులకు సంబంధించి ఇక్కడ అందరం గ్యాదర్ అవడం జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రచారంగా ఇక్కడ చేరటం జరిగింది. మేము గూడూరు పట్టణ ప్రజలకు చెప్పేది ఒకటే, అంతకు ముందు 2014 నుంచి 19 దాకా జరిగిన పరిపాలనా విధానం ఎలాగా ఉంది, 2019 నుంచి ఇప్పుడు 2024 వరకు జరిగిన పరిపాలనా విధానం ఎలా ఉంది, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎంతమంది ఎంత లబ్ధి పొందారు, ఆ లబ్ధి పొందే విధంగా కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఇవన్నీ గమనించాలని కోరుకుంటా ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత అభిమానాన్ని చూపించడానికి కారణం ఆయన ఎలక్షన్స్లో చెప్పిన మేనిఫెస్టోను 99% అమలు పరచటము, ఆ అమలు పరిచే విధానంలో కూడా ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా ప్రజల మన్ననలు పొందటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్లు పొందే వాళ్ళైతే, మీ సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తాం. అంటే మీరేం లబ్ధి మేమేమి లబ్ధి పొందకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తాం అని చెప్తున్నారంటే ఆయన మీద నమ్మకం, ఏం చెప్పినా చేస్తారు అనే నమ్మకం. ఇప్పుడు కూడా మన మేనిఫెస్టోలో ఆయన అలివి కానీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టలేదు. ఉన్న సంక్షేమ పథకాలు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి వాటిని అందరికీ అందే విధంగా చర్యలు తీసుకునేటట్టు మేనిఫెస్టో చెప్పడం జరిగింది. దీనివల్ల మన రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా చేస్తారనే నమ్మకం ఈ మేనిఫెస్టో వల్ల కూడా
ఆయన మీద నమ్మకం ఇంకా పెరిగేటట్లుగా చేశారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు రేపు మీరు వేసే ఓటు ఈ రేపు వచ్చే మీ భవిష్యత్తు, ఈ 5 సంవత్సరాల భవిష్యత్తు మీద మీ ఓటు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మేము చెప్పేది మాకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నా, ఈ సంతోషం రెట్టింపు అవ్వాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే సాధ్యమవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి మురళీ గారిని పెట్టడం జరిగింది, మన ఎంపీగా గురుమూర్తి గారిని పెట్టడం జరిగింది. ఇద్దరు కూడా సౌమ్యులు, చాలా ఓపికగా ప్రజల సమస్యలను వినే మనస్తత్వం కలవారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళని కూడా ఆదరించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వీళ్ళిద్దరిని మనం జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఒక గిఫ్ట్గా, బహుమతిగా మన సంతోషాన్ని ఈ ఓటు రూపంలో వేసి వీళ్ళని గెలిపించి వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలనేది కోరుకుంటున్నాను. గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంగా ఈ మన గూడూరు ప్రశాంతంగా ఉండాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ పథకాలు ఇదే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలన్నా మన జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, ఆలోచించండి, మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేరీ మురళీధర్ గారు మరియు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న గురుమూర్తి గారు, వీళ్ళిద్దరి యొక్క ప్రచారంలో భాగం వనకా దేవసమ్మ గారి యొక్క నేతృత్వంలో 15వ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నాం. మనం చూస్తున్నాం, గత వారం రోజుల నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వైఎస్ఆర్సీపీ యొక్క ప్రభంజనం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర ప్రారంభించారో అప్పటి నుంచి కూడా ఈ యొక్క ప్రభంజనం ప్రారంభమవుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా పేద ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు దాదాపు 2,50,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా చేసిన పంపిణీ ఫలితం ఈరోజు కనపడుతూ ఉంది. ఏ ప్రాంతంలో పోయినా కూడా, పల్లెల్లో పోయినా, హరిజనవాడ, దళితవాడలో పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పట్ల, ఆయన చేసిన కార్యక్రమాల పట్ల విశేష స్పందన కనపడుతూ ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఘన విజయానికి తార్కాణంగా మేము తెలుపుకుంటున్నాం. అయితే కార్యకర్తలందరూ కూడా వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎంతో ఉత్సాహంగా, ముఖ్యంగా మహిళలు కార్యక్రమంలో పాల్గొని జగనన్న వెంటే మేము అంటూ కూడా ముందు కదులుతున్నారు. వాళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో, వాళ్ళందరి యొక్క ఆశీస్సులతో రాబోయే 11వ తేదీ ఈ కార్యక్రమంలో జేసీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేవూరు విజయమోహన్ రెడ్డి, నాయకులు గూడూరు శ్రీనివాసులు రెడ్డి, మాజీ కౌన్సిలర్లు కృష్ణప్రసాద్ రెడ్డి, శంషీరా, తాళూరు శ్రీనివాసులు, దాసరి వెంకటేశ్వర్లు, సుకన్య, వార్డు ఇన్ఛార్జీలు రూపేష్ రెడ్డి, పెంచల్ రెడ్డి, ఉదయ్ కుమార్, పడియాల శ్రీహరి, అజీజ్ ఖాన్, కోదండ రామయ్య, సాయి, అశోక్ రెడ్డి, మురళీ కుమార్, రఫీ, ప్రశాంత్, దయాకర్, యుగంధర్ రెడ్డి, శ్రీనాథ్, గోపాలకృష్ణ, నారాయణ రెడ్డి, జమల్ల వాసు, మధురెడ్డి, భరత్ రెడ్డి, శశిరెడ్డి, ప్రసాద్, గోపాల్ రెడ్డి, రమేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, హరికృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, సుజన తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని తూర్పు వీధి, మసీదు వీధి, పటేల్ వీధి తదితర ప్రాంతాల్లో నిర్వహించిన వైకాపా ఎన్నికల ప్రచారంలో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, గూడూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో వారు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. త్వరలో జరగబో ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారం చేశారు. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా.
గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం, సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు పూలన్నలనే కలర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. పెద్దాయనా పెద్దాయనా, నువ్వు మాతోనే ఉన్నట్టున్నది పెద్దాయనా. నువ్వే జగన్ మా నమ్మకం, నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్ నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్ నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా, మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే
నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప గడప నడిచొచ్చే బడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ అభివృద్ధి సంక్షేమం అందించిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ ఓటర్లను కోరారు. చిట్టుమూరు మండలంలోని మల్లాం, జోకని వానిపల్లి, పల్లంపర్తి, ఎల్లసిరి, ఈశ్వరవాక, ఆలేటిపాడు, పిట్టివానిపల్లి, చిట్టుమూరు గ్రామాల్లో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విరివిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దువ్వూరు శేషిరెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ సాయి కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, కస్తూర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ రోజు మన గ్రామానికి విచ్చేసించండి. జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏం చేశారు గతప్రదం కాబట్టి ఇంకెప్పటికీ మోసపోకుండా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. కుట్రలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చేస్తున్నాడని చెప్పేసి వాతావరణం మార్చేయాలని చెప్పి అతన్ని ఇబ్బంది పెట్టాలని చాలా కుట్రలు జరుగుతున్నాయి. మీ అందరికీ, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు ఎలాగో ఓట్లేస్తారు, కానీ 17వ తేదీ ఉదయాన్నే భగవంతుని ప్రార్థించండి. ఇట్లాంటి బిడ్డకు క్షేమంగా మరి అందరూ శ్రీరామలక్ష్మిలాగా భగవంతుడు ఉండాలని చెప్పి ప్రార్థన చేసి మరి మీరు పోయి 2 ఓట్లు ఇస్తారు. మే 13వ తేదీన పార్లమెంట్కి 1 ఓటు. అదే రకంగా గురుమూర్తి గారు మంచి వ్యక్తి, పిల్లవాడు, చాలా పేదలంటే ఆపేక్ష. ఆయన కానీ గెలిస్తే మన సిమెంట్ రోడ్డు కాలువలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అదే రకంగా జగనన్న ఆశీర్వదించి నేను మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. తండ్రి గెలుపు కోసం తనయుడు అవిశ్రాంతంగా పోరాడుతున్నాడు. పురపాలక సంఘం పరిధిలోని వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలిసి ఓట్లేయాలని అభ్యర్థిస్తున్నాడు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని 29వ వార్డు పరిధిలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి తన తండ్రిని గెలిపించాలని కోరారు. 2వ పట్టణ పరిధిలోని 29వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పార్టీ అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి పాల్గొన్నారు. ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధి వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ పేదలకు అనేక సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి అందించారని గుర్తు చేశారు. అవే పథకాలు అందాలంటే మళ్లీ జగన్ సీఎం కావాలన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పోటీలో ఉన్న తన తండ్రి మేరిగ మురళీధర్ను గెలిపించాలన్నారు. అలాగే ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కూడా గెలిపించాలని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు దేశంలో ఎక్కడా లేదు, వీడేమన్నా పెద్ద తెలివైనవాడా అని మాట్లాడిన వ్యక్తి ఒకవైపు, పంచాయతీలు ఉన్నాయి కదా సచివాలయాలు దేనికి, వాలంటీర్లు దేనికి, వాళ్ళు కూలీలు అని మాట్లాడిన వ్యక్తి ఒకవైపు,
కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈరోజు తమిళనాడులో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని కోరుకుంటున్నారు, సచివాలయ వ్యవస్థను తీసుకురావాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా విజనరీ లీడర్. ఆయన తన పబ్బం గడుపుకోవాలనుకునే వ్యక్తి కాదు, నెక్స్ట్ తరం బాగుండాలనుకునే వ్యక్తి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హామీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లబ్ధి సంక్షేమాన్ని అదే పేపర్లతో అదే లెక్కలతో చూపించి నిరూపించారు. ఎంతమంది హత్యలకు కారణం అవుతున్నారు మీరు? మీ రాజకీయ లబ్ధి కోసం జనాలను ఇబ్బంది పెడుతున్నారు. నోటికొచ్చిన హామీ ఇచ్చి నచ్చినట్టు మాట్లాడి మీకు ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారు. యూట్యూబ్లో మీకు వచ్చిన వాళ్ళందరితో వాళ్ళని తిట్టిస్తున్నారు. ఏం మిమ్మల్ని ప్రశ్నించకూడదా? ప్రశ్నించడానికే పార్టీ పెట్టాలన్న వ్యక్తిని ప్రశ్నిస్తే ఏంటి తప్పు? గూడూరులో ఎప్పటి నుంచో ఉంటున్న వ్యక్తి, గూడూరులో ప్రతి ఒక్కరు తెలిసిన వ్యక్తి, మేరిగా మురళీధర్ గారి దగ్గరికి వెళ్తే పని అయిపోతుంది అని తెచ్చుకున్న వ్యక్తి మేరిగా మురళీధర్ గారు. నేను ఆయన కార్యకర్తగా మాట్లాడతాను, కొడుకుగా కాదు. అలాగే గురుమూర్తి గారు ఎవ్వరికీ లేదు అని చెప్పలేని వ్యక్తి గురుమూర్తి గారు. అట్లాంటి ఇద్దరు వ్యక్తుల్ని మేరిగా మురళీధర్ గారు తనకి ఎంతో ఇష్టమైన గూడూరు కాన్స్టిట్యున్సీకి, తిరుపతి కాన్స్టిట్యున్సీకి పంపిస్తున్నారంటే ఆయనకి మనం అంటే ఎంత ఇష్టమో నేర్చుకోండి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం తీసుకుని వ్యక్తి. ఈ రోజు నేను చెప్తున్నాను, నా రాష్ట్ర ప్రజలారా, మన దగ్గర ఉండే ఆయుధం మన ఓటు. ఇప్పుడు జరుగుతుంది యుద్ధం, మీరందరూ సిద్ధమని నేను కోరుకుంటున్నాను, తెలుపుకుంటున్నాను. ఓటు మే 13వ తారీఖు వేసి జూన్ 4వ తారీఖు బంపర్ మెజారిటీతో. అనంతరం నాయకులను స్థానికులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు నాగులు, బాలిబోయిన రమేష్, మండ్ల సురేష్ బాబు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, చిన్న, మగ్దు మొహిద్దీన్, రాఘవరెడ్డి, నరసయ్య, వినోద్, సూర్యగౌడ్, ఇమ్రాన్, కోదండరామయ్య, అజీజ్ ఖాన్, జహీర్, బాబు, సందాని, సుప్రియ, రాజేష్, సురేష్ రెడ్డి, కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైకాపా నుండి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నాయుడుపేట పట్టణంలోని ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఓజిలి మండలంలోని పలు గ్రామాలకు చెందిన వైకాపా నాయకులు టీడీపీలో చేరారు. అత్తివరం, బట్లకనుపూరు, వజ్జావారిపాలెం తదితర గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరడంతో వారికి మాజీ ఎమ్మెల్యేలు పరసారత్నం, నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత వాకాటి నారాయణ రెడ్డి పసుపు కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కనుమూరు గోపాల్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త గున్నం సేవా ట్రస్ట్ చైర్మన్ గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి, ఫణీంద్రారెడ్డిలు కార్యకర్తలతో కలిసి టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేనాటి సతీష్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, విజయ్ కుమార్ నాయుడు, రవీంద్రారెడ్డి, ధనంజయ రెడ్డి, న్యాయవాది సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజేంద్ర గారు అన్నిటికన్నా ముందు ఈ కార్యక్రమాన్ని అనుకుంటూ నడిపిన వెంకరెడ్డి గారు, వీరందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం. గోపాల్ రెడ్డి వాళ్ళు అత్యవరం సెగ్మెంట్ లో ఇది లేదు కాబట్టి ఇంకో విషయం ముఖ్యంగా ఏంటంటే ఒక మధురెడ్డి గారు ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. ఆయన దండం కప్పుకున్నాం అందరూ దయచేసి. గారు పార్టీ ఆహ్వానిస్తున్నారు. అందరూ గట్టిగా క్లాప్ కొట్టి ఆయన ఆహ్వానిస్తున్నారు. ఫణీంద్ర రెడ్డి గారు వేదిక మనం చేస్తున్నాం. ఆహ్వానిస్తున్నారు. గౌరవ నాగయ్య గారు ఇన్ఛార్జ్ చేతుల మీదుగా కన్నో కప్పుకుంటూ ఈరోజు పార్టీలకి సాయంగా ఆయన ఆహ్వానిస్తున్నారు. మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సమన్వయపరిచి ఒక్క తాటి మీద తీసుకోవాల్సిన మరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ విజయ్ కుమార్ నాయుడు గారికి, మరి అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శి నిరంజన్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, మరి వేదిక ముందు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మరి ఇంకొకసారి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్నా తెలుగుదేశం పార్టీ నాయకులన్నా వైసీపీ మీద దండయాత్ర ఇది నియోజకవర్గం అంతా పాకి మళ్ళీ సాయంకాలం కళ్ళపూరు మండలం ఖాళీ అయిపోతుంది. ఉదయం భోజీల మండలం అయితే సాయంకాలం కళ్ళపూరు మండలం కూడా అనేక మంది నాయకులు తెలుగుదేశం పార్టీలో వైసీపీని వీటి చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం టౌన్లో కొంతమంది నాయకులు మరి మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటలకు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే యువతకు కానీ
బడుగు బలహీన వర్గాల వారు కానీ నిరుద్యోగ యువతకు కానీ పార్టీ వెన్నుకోవాలి మనం. సో మేమందరం ఆలోచించుకొని మన ఓజుల మండలానికి ఏ పార్టీ బాగుంటుంది అనుకోని దాని ప్రకారం టీడీపీలో మేము చేరటం అయింది. సో మీరందరూ టీడీపీ క్యాడర్స్, మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ హార్డ్ కోర్ టీడీపీ క్యాడర్స్ అందరూ చక్కగా మాట్లాడారు. కానీ ఓజుల మండలం మనం ఏ రకంగా గెలవాలి అంటే దీనికి మనం ఒక లెక్క వేసుకోవాలి. మనం ఈరోజు దాదాపు ఇక్కడ ఒక 500-600 మంది దాకా వచ్చున్నారు. మన ఓజుల మండలం ఓటింగ్ చూసుకుంటే 28,000 మంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు సీఎంగా చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేస్తారని నగర ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ కుమార్తె డాక్టర్ సింధూరా తెలిపారు. నెల్లూరులోని 45వ డివిజన్ పరిధిలోని మినీ బైపాస్ భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులు, మహిళలు సింధూరాకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డి, ఎమ్మెల్యేగా నారాయణ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనకి లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండేది కనిపించాలి. 6,000కు పైగా ఇళ్ళని ఆల్రెడీ ఈ లాస్ట్ 3 monthsలో నేను కలుసున్నాను. అక్కడున్న ప్రజలందరినీ కలుసున్నాను. వాళ్ళతో తీరిగ్గా కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, దానికి పరిష్కారం కూడా వెతకడం అన్నది ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితోనూ కలిసి చేయడం అన్నది ఈ లాస్ట్ 3 నెలలుగా సాగుతోంది. అయితే మనం ముందుగా తెలుసుకోవాల్సింది, నిన్న లోకేష్ గారు మన నెల్లూరుని విజిట్ చేశారు. ఎకనామిక్ స్టేట్ని డెవలప్మెంట్ చేయడానికి పర్మనెంట్గా మన నిధుల్ని నింపడానికి ప్రయత్నం. మనందరికీ తెలుసు, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ సెన్సెస్ కానివ్వండి, ఈ రెండిట్లో మొత్తం మన ఇండియాలోనే మనం చివరి స్థానంలో ఉన్నాం. అది మన దురదృష్టం. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కానివ్వండి, లేకపోతే మనుషులకి వాళ్ళంతా వాళ్ళు సంపాదించగలిగిన జీతాలు, అలాగే వాళ్ళంతా వాళ్ళు బిజినెస్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోత్సాహం ఖరీదైపోయింది. కాబట్టి అందరూ ప్రజలు రోజు ఏ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మాకు ఈ స్కీమ్లో ఈ డబ్బులు రావాలి, లేకపోతే ఆ డబ్బులు రావాలని వాళ్ళని చుట్టూ తిప్పుకోవడం. వాళ్ళని అన్నమయ్య జిల్లాలో ఒక వృద్ధుడు మరణించడం చాలా బాధాకరమని, అవ్వాతాతలు ఇంతగా ఇబ్బంది పడడానికి కారణం చంద్రబాబు, అతని ఏజెంట్లు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. పొంగనూరులో ఆయన మాట్లాడుతూ, వృద్ధులు, వికలాంగులకు ఏ ఇబ్బంది కలగకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కోర్టుకు వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకోవడంతో ఈ పరిస్థితి నెలకొందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. చంద్రబాబు నాయుడు వచ్చేది లేదు, అది రద్దు చేసేది లేదు, 2వ సంతకం లేదు, 1వ సంతకం లేదు. దాని గురించి ఎక్కువగా మాట్లాడదలుసు. ఇదిగా గడిచిన నెల, అంతకుముందు మరి ఈ నెల కూడా మన సెక్రటేరియట్కి వెళ్ళి, గ్రామ సచివాలయానికి వెళ్ళి ఒక వృద్ధుడు ఈ వడదెబ్బతో అక్కడక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. ఈ పాపాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతున్నాయి. ఈ పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదని చెప్పి ఒక ఎలక్షన్ కమిషన్ కు పిటిషన్ వేయించి దాని మీద ఎలక్షన్ కమిషన్ ఒప్పించి చేయించింది చంద్రబాబు నాయుడు. ఆయన సన్నిహితుడే ఈ పిటిషన్ వేశాడు. ఒక మాజీ ఐఏఎస్ అధికారి, మా అందరితో పాటు చదువుకున్న నిమ్మగడ్డ రమేష్ అతను వేశాడు. ఇదంతా కూడా కుట్రపూరితంగా ఆయన బంధువు కాబట్టి చంద్రబాబు చెప్పినట్లలో కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడికే చెల్లుతుంది. చంద్రబాబు ఉన్నప్పుడైతే కేవలం 34 లక్షల పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. పేరుకు 39 ఉన్నా కానీ 5 లక్షల పెన్షన్లు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. 34 లక్షల పెన్షన్లు ఇచ్చేది ఒక అయితే మన నాయకుడు, మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 66 లక్షలకు పెంచాడు. 66 లక్షల మందికి బ్యాంకులు ఏకకాలంలో పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అదే వాలంటరీ వ్యవస్థ ఉంటే ఎంతో సౌలభ్యంగా సాయంత్రం 5 గంటలకే
మొదలుపెట్టి ఉదయం 5 గంటలకే మొదలుపెట్టి సాయంత్రం లోపల 97-98% చేసేవాళ్ళు ఓటో తేదీ వస్తేనే. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి వయోవృద్ధులందరూ కూడా ఈ విధంగా ఎండాకాలంలో పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతూ ఉన్నారు. ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడుదే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా టీడీపీ పాలన బేరీజు వేసుకుని మంచి జరిగి ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని గూడూరు తూర్పు వీధి, మసీద్ వీధి తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని గెలిపించాలని కోరిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. అభివృద్ధి సంక్షేమం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చిట్టుమూరు మండలంలోని నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలకు వివరించిన ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని నాయుడుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో వైకాపాను వీడి టీడీపీలో చేరికల అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి పరసారత్నం, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు. ఫ్యాను గుర్తుకు ఓట్లేసి మురళి, గురుమూర్తులను గెలిపించాలని గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అభ్యర్థించిన మేరిగ రేవంత్ చక్రవర్తి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.